సో ఈరోజు పెట్టి క్యాష్ చెప్తాను. టుమారో క్లాస్లో P2P అండ్ O2C రేపు డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం పీస్ఫుల్గా చెప్పాలి. 1 minute. సో పెట్టి క్యాష్ కదా, ఇక్కడ నెంబర్ ఏమైనా ఉందా పెట్టి క్యాష్కి? పెట్టి క్యాష్ 19. పెట్టి క్యాష్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడేమో సెట్టింగ్స్ మార్చారు, అది ఎలా అవుతుందో తెలియదు, చూద్దాం. సో పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? Small Miscellaneous expenses. expenses. Miscellaneous. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో పెట్టి క్యాష్ అంటే మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్. మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్ అంటారు, అంటే చిల్లర ఖర్చులు. తెలుగులో చెప్పాలంటే చిల్లర ఖర్చులు అని అర్థం. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్, చిల్లర ఖర్చులు. సో ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారండి. ఈ పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? ఆఫీస్లో ఉండేటటువంటి చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా ఈయన హ్యాండిల్ చేస్తాడు. ఆఫీస్లో చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా ఈ పెట్టి క్యాషియర్ అనే అతను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. సో ఈ పెట్టి క్యాష్ చేయాలంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థము. సో ఈ చిల్లర ఖర్చులన్నీ ఎవరు చేస్తారు? పెట్టి క్యాషియర్ అనే ఒకరు ఉంటారు, ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, షీట్ ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్ గురించి మ్యాక్సిమం ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, బట్ మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. స్టేషనరీ, వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఏదైనా పెట్రోల్ బిల్, పవర్ బిల్, ఇట్లాంటివన్నీ కూడా పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తారు. ఎవరైనా ఎంప్లాయీస్ వస్తారు, ఎవరైనా గెస్ట్లు వస్తారు, వాళ్ళకి బిస్కెట్స్, కాఫీ, టీ ఇవి తీసుకొస్తారు. సో ఇవంతా హ్యాండిల్ చేసేది ఎవరు? పెట్టి క్యాషియర్. చిన్న చిన్న ఖర్చులు, చిల్లర ఖర్చులు, వీటిని పెట్టి క్యాషియర్ అంటారు, పెట్టి క్యాష్ బుక్ అంటారు. పెట్టి క్యాషియర్ ఏం చేస్తాడు? పెట్టి క్యాష్ బుక్ ని మెయింటైన్ చేస్తాడు. సో ఈ పెట్టి క్యాష్ కి సంబంధించి ఒక షీట్ ఇస్తాను, చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేద్దాం. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. సో వీటిని ఏమంటారు? పెట్టి క్యాష్ అంటారు, పెట్టి క్యాష్. సో ఈ పెట్టి క్యాష్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి 5 GL అకౌంట్స్ అనేవి ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఈ 5 GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి, అంతే కదా? ఈ 5 GL అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. సో 1 minute. ఈ 5 GL అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి పెట్టి క్యాష్ చేయాలంటే. సో మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి, FS00కి వెళ్ళండి. సో FS00కి వెళ్ళి మనము కొన్ని GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. 1 minute.
1 minute అండి. షీట్ ఉండాలి చూస్తున్నాను. సరే, క్రియేట్ చేద్దాము. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. సో పెట్టి క్యాష్ ఏం చేస్తాడు? బ్యాంక్ నుండి కొంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయాలి ఇది. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ క్యాష్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అని టైప్ చేయండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. పెట్టి క్యాషియర్ బ్యాంక్ నుండి కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాడు. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోండి. సేవ్. ఓకే, సేవ్. తర్వాత ఏమైంది? క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తాడు. సో ఇది కూడా కరెంట్ అసెట్స్ లోనే క్రియేట్ చేయండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటో. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా పర్చేజ్ చేశారు, పెట్టి క్యాష్ ఏదైనా కొన్నారు, దేనికి ఎందుకు వస్తుంది? ఎక్స్పెన్సివ్ కింద తీసుకోవాలి. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉంది కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదో ఒకటి తీసుకోండి, పర్వాలేదు. క్యాష్ పర్చేజెస్ comes under profit and loss account, cash purchases account. క్రింద కూడా క్యాష్ పర్చేజ్ అకౌంట్. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్. పోస్ట్ ఆటోమేటిక్గా అవసరం లేదు, సేవ్ చేసేయండి. తర్వాత క్యాష్ సేల్. క్యాష్ సేల్ అంటే ఏంటి? ఆఫీస్లో ఏదైనా పనికిరాని వస్తువులు ఉన్నాయి, పెట్టి క్యాష్ ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. ఇప్పుడు ఫర్నిచర్ ఏదైనా పాడైపోయింది, పనికిరాదు, చిన్న చిన్న ఏమో ఉంటాయి పనికిరానివన్నీ కూడా. పేపర్ ఉంటుంది, పేపర్ ఏం చేస్తాడు?
ఎవరికి అమ్మేస్తారు వేస్టేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, సో ఏమైనా సేల్ చేస్తాడు పెట్టి క్యాషియర్ కంపెనీ వైపు నుంచి, దాన్ని సేల్ చేస్తే ఏమొస్తుంది, కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ సేల్, లాంగ్ టెక్స్ట్ కూడా క్యాష్ సేల్, కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ కూడా కదా, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్. పెట్టి క్యాష్ కరెంట్ అసెట్స్ తో తీసుకోండి. పెట్టి క్యాష్ వన్ మోర్ పేజ్, పెట్టి క్యాష్. comes under balance sheet, petty cash account, short text, long text. Line item display, only balances local currency అవసరం లేదు. Line item display, short key 001, create bank interest G001 and save. Field status group G001 and save. అంతే, completed. సో 5 GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్ FBCJC1. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి. FBCJC1. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్ పైన క్లిక్ చేయండి. సో 01 ఇవ్వండి. 1 to 10,000 1 ఇవ్వండి, 2 దగ్గర 10,000 ఇవ్వండి, లేదంటే 1 lakh మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు. ఎంటర్ సేవ్. పెట్టి క్యాష్ చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ కదా, ఓ FBCJC0. ఇక్కడ వచ్చేసి వెయిట్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ ఏముంది ఇక్కడ, 0005 యూరో ఉందా? ఓకే, ఇది కాపీ చేద్దాం. కాపీ చేయండి. కాపీ యాజ్ 0005 మన కంపెనీ కోడ్ కాదు, అది వేరే వాళ్ళది. తీసేయండి, తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ బాక్స్ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ 0002 అలా ఉంచేయండి. ఓకే, 0001 ఇవ్వండి. 0001 డ్రాప్ డౌన్. 0001 ఇది స్టాండర్డ్ డ్రాప్ డౌన్. 0001 అంటే ఏంటో తెలుస్తుంది మీకు. డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. ఏం రావట్లేదు. స్టాండర్డ్ అండి, 0001 ఇది స్టాండర్డ్, అది ఇవ్వాలి. ఓకే, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ మంది కాదు కదా, వేరే వాళ్ళది కదా. తీసేసి ఆ జిఎల్ అకౌంట్ తీసేసి డ్రాప్ డౌన్ చేయండి. మనం పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్, ఇది పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ పైన వెళ్ళిపోయినట్టుంది. పెట్టి క్యాష్ అకౌంట్ ఇవ్వాలి.
కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఎంటర్. రిమైనింగ్ అన్నీ సేమ్ యాక్చువల్గా ఉంచేయండి. ఇక్కడ ఏమున్నాయి? సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్. సేవ్ అవ్వలేదు, సేవ్ చేయండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. స్టాండర్డ్ అన్నమాట ఇది. మెయింటైన్ వ్యూ ఆఫ్ క్యాష్ జనరల్ కదా. ఓకే ఫైన్. తర్వాత తర్వాత చూడండి. క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కదా. ఓకే చూడండి, ఈ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. FBCJ-C2 అమౌంట్ డిపాజిట్ చేయటం, విత్డ్రా చేయటం, ఎక్స్పెన్సెస్ కి ఏమేమి వాడాము, ఇవన్నీ కూడా ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. AGL అకౌంట్స్ వాడుతున్నాం అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. FBCJ-C2. ఓకే, ఇక్కడ చూడండి 0005 ఉంది కదా, అక్కడ నుండి 6 లైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి అండి. 0005 ఉంది, ఈ 6 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళి చేయకండి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇవన్నీ చాలా అవుతుంది, మీకు అర్థమవుతుంది, సరిగ్గా ఎవరు చేయలేరు. సో కాపీ స్టాండర్డ్ గా ఉన్నవి కాపీ చేసుకుంటున్నాం. కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. అన్నిటికీ తీసేయండి. 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సరేనా? తర్వాత చూడండి, ఆ GL అకౌంట్స్ మనవి కాదు. ఫస్ట్ 2 రిమూవ్ చేయండి. ఫస్ట్ 1 రిమూవ్ చేయండి. అక్కడ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ 1 తీసేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, రైట్ సైడ్ ఉంచు డిస్క్రిప్షన్, దాన్ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, GL అకౌంట్ తీసుకోవాలి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. సెకండ్ ఏముంది చూడండి, సెకండ్ GL అకౌంట్ మందుకు అది రిమూవ్ చేసేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్, అక్కడ డిస్క్రిప్షన్ రైట్ సైడ్ ఏముందో ఆ GL అకౌంట్ యాడ్ చేసుకోవాలి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత కస్టమర్ వెండర్స్ అనేవాళ్ళు చేంజ్ అవుతారు కాబట్టి మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్, ఆ GL అకౌంట్ తీసేయండి, మంది ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ తర్వాత సేల్ అంటే క్యాష్ సేల్, ఏమన్నా అమ్మితే సేల్ చేస్తాం. సో క్యాష్ సేల్ అనేది ఇవ్వాలి. క్యాష్ సేల్, క్యాష్ సేల్. క్యాష్ సేల్ అకౌంట్. ఓకే, తర్వాత చూసారా, తర్వాత VN చూసారా పైన, అవి ట్యాక్స్ కోడ్స్ మనవి కాదు కదా, రిమూవ్ చేసేయాలి. అక్కడే VN తీసేయండి. దాని కింద కూడా ఇంకో ట్యాక్స్ కోడ్ ఉంది, అది కూడా తీసేయండి.
విఎన్ ఏఎన్ మనది కాదు, అవి రిమూవ్ చేసేయాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రింట్అవుట్ మీడియమా చూడండి. చాలా చూడండి. సెటప్ ప్రింట్అవుట్ మనకి పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రింట్అవుట్ అవడానికి మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. FBCJ-C3 FBCJ-C3 ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి, కంపెనీ కోడ్ రిమూవ్ చేసేయండి. సేవ్ చేయండి. సో ఇది ఎందుకు చేస్తున్నాం మనం చూడండి, ఇక్కడ RFCA/SH20 అనేది ఏంటి? ప్రింట్అవుట్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. సేవ్ చేయండి ఫస్ట్. ఎక్కడుందో చూపించండి. RFCA కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, అది అక్కడ అక్కడే ఉంది. దాని తర్వాత RFCA/SH20 ఏంటిది? ప్రింట్అవుట్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనమాట. సో మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి, రిపోర్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా? PDF ఫార్మాట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎండ్ యూజర్ యాక్టివిటీ టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. పెట్టి క్యాష్ ఎక్కడ చేస్తారు? FBCJలో చేస్తారని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ టీ కోడ్ FBCJ ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వెళ్ళండి FBCJ. సో కంపెనీ కూడా ఇచ్చారు కదా, వెయిట్ కింద క్యాష్ జనరల్ దగ్గర మనం స్టాండర్డ్ తీసుకున్నాం. 0001 తీసుకుంది, ఇవ్వండి 0001 కాన్ఫిగరేషన్లో తీసుకున్నాం. ఇది కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది. ఓకేనా? అమరాన్ బ్యాటరీస్ అనే కంపెనీ కోడ్ ఉంది. చూపించింది ఎక్కడ ఉంది? ఇది మీ కంపెనీ కోడ్ మార్చుకోవాలంటే ఎలా మారుస్తారు? దానిపైన ఒక ట్యాబ్ ఉంది చూడండి, దానిపైన రైట్ సైడ్ అక్కడే అమరాన్ బ్యాటరీస్ ఎస్ పైన, అది అదే క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ క్లిక్ చేసి మీరు కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ఆ కంపెనీ కోడ్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన పెట్టి క్యాష్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఓకే, అమరాన్ బ్యాటరీస్ AM00 ఇచ్చారు. కంటిన్యూ. తర్వాత చూడండి, టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ అని ఉంది. అంటే మీనింగ్ ఏంటి? టుడే అంటే ఏంటి? ఈరోజు పెట్టి క్యాష్ అనేది మార్నింగ్ విత్డ్రా చేశారు, ఈవినింగ్కి బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా లెక్కలు చెప్పేస్తారు కంపెనీకి. వీక్ అంటే దిస్ వీక్ అంటే మండే మార్నింగ్ పెట్టి క్యాషియర్ అమౌంట్ విత్డ్రా చేశాడు, వీక్ మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేశాడు, వీకెండ్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేసేస్తాడు, అంటే లెక్కలు చెప్పేస్తాడు. కరెంట్ పీరియడ్ అంటే పీరియడ్ వైజ్గా మంత్ ఫస్ట్ డే తీసుకుని మంత్ ఎండింగ్కి బ్యాలెన్స్ అమౌంట్ అనేది కంపెనీకి ఇచ్చేస్తాడు. సో ఇట్లా మీరు ఎలా చేస్తారు? లేదంటే డేట్ వైజ్గా పైన డేట్ ఉంది, ఫ్రమ్ డేట్ టు డేట్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. సో నేను టుడే తీసుకుంటున్నాను. ఫస్ట్ టుడే పైన డబుల్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ అంతా 00s చూసారు, అవన్నీ కూడా గమనించండి. రైట్ సైడ్ బాక్స్లు ఇవన్నీ 00s ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తాడు? క్యాష్ రిసిప్ట్ పైన క్యాష్ రిసిప్ట్ ఉంది చూడండి పైన, అది క్యాష్ రిసిప్ట్ క్లిక్ చేయండి. అక్కడ క్యాష్ రిసిప్ట్ పైన క్లిక్ చేశారు. సో పెట్టి క్యాష్ ఏం చేస్తాడు? బ్యాంక్ నుండి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాడు. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ వస్తుంది, తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్, ఇవి మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్ అన్ని. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత విత్డ్రా చేశాడు పెట్టి క్యాషియర్? 10 పైన చూడండి, పైన అంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 0 ఉంది చూడండి పైన, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంకా క్రింద 0 ఉంది కదా. నేను 10,000 విత్డ్రా చేస్తున్నాడు పెట్టి క్యాషియర్, 10,000 ఇవ్వండి. అక్కడ 10,000 ఇచ్చారు. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి,
లాస్ట్ లో పోస్ట్ ఎస్సిఎల్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. కింద కింద డౌన్ లో కింద కింద అండి, లాస్ట్ లైన్ పోస్ట్ ఎస్సిఎల్ అని ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్. మీరు అదే మూవ్ చేయాల్సిన అవసరం లేదు హరి, సురేష్ కుమార్, అదే మూవ్ చేయాల్సిన అవసరం లేదు. కిందండి లాస్ట్కి వెళ్ళిపోండి, కర్సర్ డౌన్కి వెళ్ళిపోండి. ఇంకా అక్కడ కాదు హరి, పారామీటర్స్ కాదు నేను చెప్తున్నాను. ఆ 10,000కి డౌన్కి వెళ్ళండి స్ట్రైట్ గా. ఇంకా డౌన్కి వెళ్ళండి, అలాగే వెళ్ళండి, కర్సర్ డౌన్ మూవ్ చేయండి. పోస్ట్ సెల్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది మీకు కింద, సేవ్ బటన్ కూడా ఉంది. క్రింద అంటే మీరు రైట్కి వెళ్తున్నారు. కంగారు పడకుండా వినండి. అది పోస్ట్ ఎస్సిఎల్ దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. 10,000 యాడ్ అయిందా? పైన చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? 10,000 ఉంది. 10,000 పెట్టి క్యాషియర్ విత్డ్రా చేశారు. ఓకేనా? తర్వాత తర్వాత చూడండి, పెట్టి క్యాషియర్కి మళ్ళీ ఇంకో 5,000 వచ్చింది. ఏదైనా ఆఫీస్లో యూజ్లెస్ ఐటమ్స్ ఏవో సేల్ చేశారు. ఆ న్యూస్ పేపర్ కానీ లేదంటే ఫర్నిచర్ ఏమైనా పాడైపోయిన కుర్చీలు బెంచ్లు ఏమో ఉన్నాయి, అవన్నీ సేల్ చేశారు. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ దగ్గర నుంచి ఒక 5,000 పేమెంట్ వచ్చింది ఎగ్జాంపుల్. Hmm. 5,000 ఆ 10,000 ఇవ్వండి. ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000 ఉంది, ఒక 5,000 ఇచ్చారు. రైట్ సైడ్ కస్టమర్ తీసుకోండి, కస్టమర్ ట్యాబ్లోకి వెళ్ళండి, పారామీటర్స్లో ఏదైనా ఒక కస్టమర్ తీసుకోండి. అదే లైన్లో ట్యాబ్ పారామీటర్స్ రైట్ సైడ్ ఉంది, ఇంకా వెళ్ళండి, రైట్ సైడ్కి వెళ్ళండి హరి. కస్టమర్ ట్యాబ్ ఉంటుంది చూడండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. కస్టమర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోండి లైన్ మొత్తం, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. పోస్ట్ ఎస్ఈఎల్ సెల్ పైన క్లిక్ చేయండి, అన్ని చేయండి. చూసారా? ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000 ఉంది టోటల్గా. 10,000 విత్డ్రా చేశాడు పెట్టి క్యాషియర్. ఆఫీస్లో ఏదైనా సేల్ చేశారు, ఏదన్నా ఎనీ ఐటమ్స్ కస్టమర్కి ఎవరికో సేల్ చేశారు, ఆయన ఒక 5,000 ఇచ్చారు. టోటల్ పెట్టి క్యాషియర్ దగ్గర 15,000 ఉంది. ఓకేనా? 15,000 ఉంది పెట్టి క్యాషియర్ దగ్గర. సో ఇవన్నీ కూడా క్యాష్ రిసిప్ట్స్ ఇవన్నీ. మరి పేమెంట్స్ ఎలా చేస్తారు? క్యాష్ పేమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి, క్యాష్ పేమెంట్స్ తీసుకున్నాం. ఓకే, క్యాష్ పేమెంట్స్ ఇక్కడ. సో క్యాష్ పేమెంట్స్, సో ఎలా చేస్తాం క్యాష్ పేమెంట్స్ అనేవి? ఎగ్జాంపుల్, మన ఆఫీస్లో ఏదైనా ప్రింటర్ రిపేర్ అయింది, ఎగ్జాంపుల్ ప్రింటర్ రిపేర్ ఉంది. సో ఎవరు వస్తారు? టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తారు. ఓకేనా? టెక్నీషియన్ అంటే ఎవరు? వెండర్ అవుతాడు. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? వెండర్ అంటే సర్వీస్ ప్రొవైడర్ కూడా, రా మెటీరియల్ సప్లయర్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్ వెండర్ అంటారు. సో వెండర్కి పేమెంట్ చేయాలి, తీసుకోండి. పేమెంట్ టు వెండర్ ఇవ్వండి. ఎంత ఇచ్చారు? ఎగ్జాంపుల్ పేమెంట్ ఎంత చేశాడు? 2,000 రూపీస్. పైన 15,000 మన దగ్గర ఉంది, క్యాష్ ఆన్ హ్యాండ్ 15,000. 2,000 రూపీస్ వెండర్కి పేమెంట్ చేస్తాం. వెండర్ నెంబర్ కూడా తీసుకోండి, వెండర్ నెంబర్ తీసుకోండి. రైట్ సైడ్ పారామీటర్స్లో ఒక వెండర్ని పిక్ చేసుకోండి. ఓకేనా? ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, పోస్ట్ ఎస్సిఎల్ క్లిక్ చేయండి. సో 15,000 ఉంది, కంటిన్యూ చేయండి. వెండర్ 25 అంట, ఫీల్డ్ స్టేటస్ ఓపెన్ చేద్దాం, కంటిన్యూ చేయండి. 25 కదా వెండర్కి మార్చాలి.
సరే. వెయిట్ వెయిట్. ఒక పని చేయండి, వెండర్ మార్చండి. వెండర్ ప్రాబ్లం కాదు అది, యాక్చువల్గా. క్లోజ్ చేయండి. అది ఎందుకు? వేరే వెండర్ ఇవ్వండి. ఏపీపీ వెండర్ ఇస్తారా? వెయిట్ వెయిట్, ఒక పని చేయండి. అలా క్లోజ్ చేయండి, చెప్తాం. క్లోజ్ చేయండి. ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చేయొచ్చు మనం. ఆ పేమెంట్ టు వెండర్, ఆ వెండర్ సెలెక్ట్ చేయండి. లాస్ట్లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి. లాస్ట్లో మైనస్ సింబల్ చూసారా? మీరు సెలెక్ట్ చేసిన దాని క్రిందే లాస్ట్లో సెలెక్ట్ చేసిన లైన్ క్రింద మైనస్ సింబల్ చూడండి. డౌన్కి వెళ్ళి లాస్ట్ లైన్ అండి, మైనస్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ డిస్కౌంట్స్ ఏవి యాడ్ అవుతున్నాయి, మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. వన్ మోర్ వెండర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకొని ఇక్కడ ఏమి ఇవ్వాలి? పేమెంట్ టు వెండర్ ఇవ్వండి. ఇవ్వండి. అమౌంట్ ఎంత? 2000. వెండర్ ఏ వెండర్ తీసుకుందాం? ఏదైనా ఒక వెండర్ ఇవ్వండి. ఏపీపీ వెండర్ ఇవ్వండి, ఇంతకుముందు ఇచ్చింది కాకుండా ఏపీపీ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ వ్యాలిడేట్ అవన్నీ ఇవ్వండి, మీకు అడుగుతుంది కదా. సెలెక్ట్ చేసుకుని పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఆ రెడ్లో ఉండకూడదు, గ్రీన్లో ఉండాలి మనకి. పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎంత? 25 కదా, లైన్ ఐటమ్ 25 కదా. ఓకే, క్లోజ్ చేయండి. గ్రీన్లో ఉంటే బెటర్ మనకి, ఎల్లో కాదు గ్రీన్ కావాలి. సో ఇవేవో మార్చారు కదా. ఎంత? 25 వచ్చిందా? 25 కదా కస్టమర్ అంటే, వెండర్ అంటే 25. ఓకే, పని చేయండి. మీరు న్యూ సెషన్ తీసుకుని OB41కి వెళ్ళండి. 41 25 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ అవి ఆప్షనల్లో పెట్టండి అవన్నీ. జనరల్ డేటా ఆప్షనల్లో పెట్టండి. బ్యాక్ వెళ్ళండి. ఈ వ్యాలిడేట్ ఇవన్నీ ఇస్తే మనకు ప్రాబ్లం ఉండదు, అయిపోతుంది. బట్ మార్చేద్దాంలే. ఓకే, ఇంకేం లేవు, మార్చేయండి. సేవ్ చేసేయండి. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు కదా, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ కంటిన్యూ. 25. ఓకే, కంటిన్యూ చేయండి. లైన్ మొత్తం సెలెక్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి ఫస్ట్ నుంచి ఇవ్వండి. వేస్తానండి. తీసుకోండి. పేమెంట్ టు వెండర్. వెండర్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి లైన్, పోస్ట్ సెల్. ఫస్ట్ మీరు ఎంటర్ చేయకూడదు, లైన్ సెలెక్ట్ చేసిన తర్వాతే పేమెంట్ పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. రూల్ ఫర్ పోస్టింగ్ 25 100 టెస్టింగ్ కరెక్ట్లీ ఫర్ వ్యాలిడిటీ ఫీల్డ్. అక్కడ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడిటీ ఫీల్డ్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తారా కొని? క్వశ్చన్ మార్క్ అంటే లాస్ట్లో ఉందండి, అక్కడ కాదు. క్లిక్ చేయండి.
డిఫైన్ పోస్టింగ్ తీసుకెళ్ళండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ 25లోకి వెళ్ళండి. మళ్ళీ ఏమైనా ఉన్నాయి ఇంకా? వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, బాగా వెళ్ళండి. ఎవరో ఎవరో ఉన్నారు ఇక్కడ, చూసారా? లాక్లో ఉంది ఇది. ఎవరో ఉన్నారు ఇక్కడ, ఇదే ఫీల్డ్లో ఎవరో ఉన్నారు. బాగా వెళ్ళండి. పని చేయండి. SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి ఫస్ట్. SM12కి వెళ్ళండి. /SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేయండి. అవి లైన్లో ఎవరు చేయకండి. ఇది అడ్మిన్ లెవెల్లో చేంజెస్ చేస్తున్నారు ఎవరో, మరి పేపర్స్ ఎవరో అయి ఉండొచ్చు. డెలీట్ చేసేయండి. క్లోజ్ చేయండి. పెట్టి క్యాష్ సెషన్కి వెళ్ళండి. ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఓపెన్లో ఉంది ఆల్రెడీ, వెళ్ళండి సార్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆప్షన్లోనే ఉన్నాయి మరి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. పెట్టి క్యాష్ సెషన్కి వెళ్ళండి. మనకి ఓకే, సెషన్ పెట్టి క్యాష్ సెషన్ ఓపెన్లో ఉంది ఎస్సీపీలో, దానికి వెళ్ళండి సార్. క్లోజ్ చేశారా మీరు? ఓకే ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్, అది కాదు అది, అదే క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, వస్తుంది బ్యాక్. ఫస్ట్ FBCJ C1 కదా. పెట్టి క్యాష్ టీ కోడ్ ఏంటి? పెట్టి క్యాష్ అంటే FBCJనా? FBCJ ఎంటర్ చేయండి. సో వెండర్ టు పేమెంట్ అనేది మనకి ఎంట్రీ పోస్ట్ అవ్వదు కదా, సెలెక్ట్ చేయండి దాన్ని, ఆ లైన్ సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా చూడండి, మన క్యాష్ ఇక్కడ యాడ్ అయిపోయింది, నో ఇష్యూ, దీనివల్ల ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ గ్రీన్ బల్బ్ వస్తే బెటర్. ఇక్కడ గ్రీన్ చూడండి, ఇక్కడ యాడ్ అయింది, అమౌంట్ అయితే యాడ్ అయ్యింది. గ్రీన్లో ఉంటే కనుక కరెక్ట్గా వచ్చినట్లు, ఇలా ఉన్నా కూడా నో ఇష్యూ, బట్ గ్రీన్లో ఉంటే కరెక్ట్ అనమాట. ఓకే, సెలెక్ట్ చేసి పేమెంట్ టు వెండర్ సెలెక్ట్ చేసి పోస్టల్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే వాటిలో చూద్దాం, అంతే, ఏం లేదు. అందరికీ ఇట్లా రాదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చి చూసారా, చేంజ్ అయ్యింది. ఇట్లా రావాలి, గ్రీన్ ట్యాబ్ ఉంటేనే కరెక్ట్గా చేసినట్లు అర్థం. ఓకే, సో మనం వెండర్కి ఒక 2000 రూపీస్ పే చేశారు. టోటల్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? ఫస్ట్లో 15,000, తర్వాత 2000 రూపీస్ వెండర్కి పేమెంట్ చేశారు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 13,000. 15,000 పెట్టి క్యాష్ ఉంటే వెండర్ దగ్గర, ఐఎమ్ సారీ, పెట్టి క్యాష్ దగ్గర 15,000 ఉన్నాయి. ఫస్ట్ 10,000 విత్డ్రా చేశారు, తర్వాత కస్టమర్ దగ్గర నుండి 5,000 వచ్చింది. తర్వాత ఏమైంది? టోటల్ 15,000. తర్వాత పెట్టి క్యాష్ ఎంత ఖర్చు చేశారు? వెండర్కి 2,000 ఇచ్చారు, అంటే 13,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. 13,000 చూపించండి. అది తర్వాత క్యాష్ పర్చేజెస్, ఏమైనా పర్చేజ్ చేశారు, డ్రాప్ డౌన్ చేయండి, అక్కడే వెళ్ళండి కింద. క్యాష్ పర్చేజెస్ తీసుకోండి.
₹1000 ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్ ఏవైనా అవ్వచ్చు. ఇవ్వండి. ఎంత ఎగ్జాంపుల్? ₹1000. పెట్టి క్యాష్ దగ్గర 13,000 ఉంది. ₹1000 మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. ఇంకెంత ఉండాలి? 12,000 ఉండాలి. క్యాష్ పర్చేజెస్ అలైన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. సెకండ్ లైన్ సెలెక్ట్లో ఉండాలి. పోస్ట్ సెల్ 13,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు 12 అవుతుంది కదా, క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా ఎంత ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్? 12,000 ఉంది. ఇంకోటి ఏమైనా పర్చేజ్ చేశారు? క్యాష్ పర్చేజ్ చేస్తారు 2,000 యాడ్ చేయండి. ఇంకా ఎంత ఉంటుంది? 11,000 ఉంటుంది. అంతే కదా, ఇవ్వండి. లైన్ సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ పర్చేజెస్ లైన్. సెకండ్ లైన్ డీసెలెక్ట్ చేయాలండి. కంటిన్యూ చేయండి. చూసారా అది. సో టోటల్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? 11,000 ఉంది. సో మనం ఈరోజు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకేం ఖర్చులు లేవు. ఏం చేస్తారు? 11,000 అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ 11,000 యాడ్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఎంత ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్? ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? 11,000. పైన చూసారా, ఇది జీరో అవ్వాలి. ఇప్పుడు సురేష్ చూపించండి. సురేష్ కుమార్, ఈ 11,000 అనేది జీరో అవుతుంది. బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసాడు. పెట్టి క్యాష్ దగ్గర ఏమి ఉండదు. ఇంకా సెలెక్ట్ చేయండి. లైన్ సెలెక్ట్ చేయండి. పై లైన్ డీసెలెక్ట్ చేసి క్రింద లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. అది చూసారా, క్లోజింగ్ బ్యాలెన్స్ 00. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇవి టోటల్గా జరిగినాయి. క్లోజింగ్ బ్యాలెన్స్ 00 ఉంది. సో ప్రింట్అవుట్ కావాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రింట్ క్యాష్ జనరల్ పైన చూడండి. ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. దానిపైన అదిగో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీరు చేసినవన్నీ కూడా, మీరు ఏమేమి టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఎంత? 10,000 విత్డ్రా చేశారు. ₹5,000 వచ్చింది. తర్వాత ఏమైంది? ₹2,000కి వెండర్ పే చేశారు. ₹1,000 క్యాష్ పర్చేజెస్. అగైన్ ₹1,000 క్యాష్ పర్చేజెస్. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేశారు. బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇది ఎలా వచ్చింది? ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? స్టేట్మెంట్ ఎలా జనరేట్ అయింది? ఎవరు చెప్తారు? ఏ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని జనరేట్ అయింది? ఈ స్టేట్మెంట్ ఏ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని జనరేట్ అయింది? ఎవరు చెప్తారు? ఆ షీట్ ఓపెన్ చేయండి. సెటప్ ప్రింట్అవుట్ 5th పాయింట్ ఉంది చూసారా? సెటప్ పారామీటర్. సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్ చెప్పాను. ప్రింట్అవుట్ పారామీటర్స్, ప్రింట్ పారామీటర్స్ FBCJ C3లో ప్రోగ్రామింగ్ నేమ్ అనేది క్యాష్ జనరల్ ప్రింట్ ప్రోగ్రామ్ అనేది యాడ్ చేసాం మనం. దాన్ని బేస్గా చేసుకుని జనరేట్ అయ్యింది. ఇది పెట్టి క్యాష్. ఓకే, క్లియర్ కదా? రైట్. సిలబస్ కాపీ చూపించండి. రేపు చెప్తాను. P2P O2C కొంచెం పేషెన్సీగా చెప్పాలి. ఏదో రఫ్గా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. చెప్పేది క్లియర్గా చెప్దాము. లేట్ అయినా పర్వాలేదు. సో P2P O2C టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్.